హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బాగున్నా. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నా. ఏఎన్ఎం మోడల్ పేపర్స్లో 99వ పేపర్ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నిర్దిష్ట దిన ఆరోగ్య సేవల ద్వారా అందిస్తుంది. ఆన్సర్ 3, 104, 108. క్వశ్చన్ నెంబర్ 2. పాఠశాల ఆరోగ్య సేవలు ఏ తరహా పాఠశాల విద్యార్థులకై నిర్దేశింపబడుతుంది? ఆన్సర్ 1, ప్రాథమిక పాఠశాల. క్వశ్చన్ నెంబర్ 3. పాఠశాల ఆరోగ్య సేవలు ఏ వయసు పిల్లలకు నిర్దేశింపబడినది? ఆన్సర్ 3, 6 సంవత్సరాల నుండి 11 సంవత్సరములు. క్వశ్చన్ నెంబర్ 4. బడి పిల్లల ఆరోగ్య విద్యలో దేనిని గురించి బోధిస్తారు? ఆన్సర్ 4, పైవన్నీ. పరిసరాల ఆరోగ్యము, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 6. పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకా ఏది? ఆన్సర్ 3, టీటీ. 7. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యం కొరకు తీసుకోవలసిన చర్య? ఆన్సర్ 4, పైవన్నీ. ప్రథమ చికిత్స, చిరు వ్యాధులకు చికిత్స, అసాధారణ పరిస్థితుల గుర్తింపు, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 8. పాఠశాల ఆరోగ్య సేవల పథకం పునర్వ్యవస్థీకరింపబడి అమలు జరపబడిన సంవత్సరం? ఆన్సర్ 1, 1985. క్వశ్చన్ నెంబర్ 9. పాఠశాల ఆరోగ్య సేవల ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ 3, బడి పిల్లలకు ఆరోగ్య విద్య బోధించటం, పిల్లలకు ఆరోగ్యంను పర్యవేక్షించుట. 1 మరియు 2. ఎంతమంది విద్యార్థులకు ఒక మూత్రశాల, ఒక పాయిఖానా ఉండవలెను? ఆన్సర్ 1, 100 మంది విద్యార్థులకు ఒక మూత్రశాల, ఒక పాయిఖానా ఉండవలెను. క్వశ్చన్ నెంబర్ 11. గ్రామాల్లో గృహ సందర్శనం ఎవరు చేస్తారు? ఆన్సర్ 1, బహుళార్థ సాధక ఆరోగ్య కార్యకర్త. క్వశ్చన్ నెంబర్ 12. గృహ సందర్శనం వలన లాభాలు? ఆన్సర్ 4, సర్వే గణాంకముల కొరకు, మానసిక మాతా శిశు సేవలు అందించుటకు, వ్యాధి నిరోధక టీకాలు, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 13. ఒక స్త్రీని ఒక పురుషుడు వివాహం మాడిన దానిని డాష్ అంటారు? ఆన్సర్ 1, వెనోగమి. క్వశ్చన్ నెంబర్ 14. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆన్సర్ 1, వైద్యాధికారి. క్వశ్చన్ నెంబర్ 15. పబ్లిక్ హెల్త్ నర్సుగా వ్యవహరించవలెనన్న ఏమి చదవవలెను? ఆన్సర్ 1, 4 సంవత్సరముల డిగ్రీ నర్సింగ్ కోర్సు, జిఎన్ఎం. క్వశ్చన్ నెంబర్ 17. ఉపకేంద్ర పరిధిలో ఎంతమంది మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఉండవలెను? ఆన్సర్ 1, 2. క్వశ్చన్ నెంబర్ 18. ఉపకేంద్ర పరిధిలో ఎంతమంది జనాభాకు మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఉందురు? ఆన్సర్ 1, 2500 నుంచి. క్వశ్చన్ నెంబర్ 19. ఆశా వర్కర్ ఎన్ని రోజులు శిక్షణనిస్తారు? ఆన్సర్ 1, 3 వారాలు. క్వశ్చన్ నెంబర్ 20. ప్రాథమిక నిరోధము కిందకి వచ్చు అంశములు ఏవి? ఆన్సర్ 4, పైవన్నీ. సురక్షిత నీటి సరఫరా, ఆరోగ్య విద్య బోధన, జీవన ప్రమాణాలను మెరుగుపరచుట, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 21. మాధ్యమిక నిరోధము కిందకి వచ్చు అంశములు? ఆన్సర్ 4, పైవన్నీ. తొలి దశలో వ్యాధిని గుర్తించుట, పటిష్టమైన చికిత్స జరిగించుట, వ్యాధి వ్యాప్తిని అరికట్టుట, పైవన్నీ. క్వశ్చన్ నెంబర్ 22. తృతీయ నిరోధకమునకు చెందిన అంశములు? ఆన్సర్ 3, అంగవైకల్యమును పరిమితం చేయుట, పునరావాసం కల్పన. 1 మరియు 2. క్వశ్చన్ నెంబర్ 23. మన దేశంలో స్త్రీ యొక్క వివాహ వయసు? ఆన్సర్ 1, 21 సంవత్సరములు. క్వశ్చన్ నెంబర్ 24. మన దేశంలో పురుషుల యొక్క వివాహ వయసు? ఆన్సర్ 2, 25 సంవత్సరములు. క్వశ్చన్ నెంబర్ 25.
ఈ క్రింది వాటిలో పాఠశాల ఆరోగ్య సేవలు ముఖ్య ఉద్దేశములు. ఆన్సర్ 4 పైవన్నీ. పిల్లల ఆరోగ్యమును మెరుగుపరచుట, సంక్రమణ వ్యాధులను, ఇతర జబ్బులను అరికట్టుట, వ్యాధితో ఉన్న పిల్లల వ్యాధులను గుర్తించిన వెంటనే చికిత్స చేయించుట పైవన్నీ. క్వశ్చన్ నంబర్ 27. పిల్లల్లో రికెట్స్ ఏ పోషకం లోపం వలన వచ్చును? ఆన్సర్ 2 విటమిన్ డి. క్వశ్చన్ నంబర్ 28. అనుదినము పిల్లల ఆరోగ్యమును తనిఖీ చేయుటలో ప్రధాన పాత్ర పోషించువారు? ఆన్సర్ 1 ఉపాధ్యాయులు. క్వశ్చన్ నంబర్ 29. వర్నిఫ్ సెఫలోపతి ఏ విటమిన్ లోపం వలన కలుగును? ఆన్సర్ 2 విటమిన్ బి. క్వశ్చన్ నంబర్ 30. ఈ క్రింది వాటిలో ప్రీ ఎక్లాంప్సియా లక్షణాలు. ఆన్సర్ 4 పైవన్నీ. వాపు, అధిక రక్తపోటు, మూత్రములో ప్రోటీన్లు. క్వశ్చన్ నంబర్ 31. ఈ క్రింది పరిస్థితుల్లో గర్భిణీ కొనసాగించవచ్చును? ఆన్సర్ 1 థ్రెటన్డ్ అబార్షన్. క్వశ్చన్ నంబర్ 32. చాలినంత కాలంలో యోని ద్రావాలలో రక్తం డెసిడ్యుయన వర్నెక్స్ ఉండుటను ఏమంటారు? ఆన్సర్ 1 లోకియా రుబ్రా. క్వశ్చన్ నంబర్ 33. యోని శ్లేష్మ పొరలు నీలిరంగుగా మారుటను ఈ క్రింది పరిస్థితిలో చూడవచ్చును? ఆన్సర్ 1 షార్ట్ విన్స్ సైన్. నంబర్ 34. ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకున్నటను డాష్ అంటారు? ఆన్సర్ 2 పాలిగమి. క్వశ్చన్ నంబర్ 35. నవజాత శిశువులో ఎంత మోతాదులో ఆహారము పట్టును? ఆన్సర్ 2 90 ml. క్వశ్చన్ నంబర్ 36. 0 డోస్ పోలియో వ్యాక్సిన్ ఎప్పుడు ఇచ్చెదరు? ఆన్సర్ 1 పుట్టిన వెంటనే. నంబర్ 38. ఆశ అనగా? ఆన్సర్ 1 అక్రిడేటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్. క్వశ్చన్ నంబర్ 39. మన భారత ప్రభుత్వం కాలాహజార్ నియంత్రణ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించినది? ఆన్సర్ 3 1991. క్వశ్చన్ నంబర్ 40. ఐసిడిఎస్ కార్యక్రమం నందు ముఖ్యమైన వ్యక్తి? ఆన్సర్ 3 అంగన్వాడీ వర్కర్. క్వశ్చన్ నంబర్ 41. చర్మం శ్లేష్మ పొర నీలిరంగుగా మారుటను డాష్ అంటారు? 3 సైనోసిస్. క్వశ్చన్ నంబర్ 42. పడవ కపాల నాడిని ఏమంటారు? ఆన్సర్ 2 వేగస్. క్వశ్చన్ నంబర్ 43. రక్త కణాల్లో రక్తం గడ్డకట్టుటకు తోడ్పడునది? ఆన్సర్ 3 ప్లేట్లెట్స్. క్వశ్చన్ నంబర్ 44. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంత జనాభాకు నిర్దేశింపబడినది? ఆన్సర్ 2 20,000 నుంచి 30,000 వరకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. మీరు చేసే సపోర్ట్ నాకు అదొక